హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి దసరా అనేటువంటి పాఠాన్ని మనం చూస్తూ ఉన్నాము. 7వ తరగతి సరళ భారతి మహారాష్ట్ర గవర్నమెంట్ పూణే. అవి దసరా నవరాత్రుల రోజులు అది ముంబైలో ఒక కాలనీ అనమాట. కాలనీ మధ్యలో చక్కగా అలంకరించినటువంటి రంగురంగుల షామియానా, అందులో ఒక మూల కోలాటం కర్రలు, తర్వాత వాయిద్యాలు ఉన్నాయి. కొన్ని కుర్చీలు కూడా వేసి ఉన్నారు. ఆహుతులు అందరితో ఆ ప్రాంగణం కలకల్లాడుతూ ఉందన్నమాట జనాలతో. ఇంకొద్దిసేపట్లో కోలాటం అనేటువంటిది, గర్భా నృత్యం అనేటువంటిది మొదలవుతుంది. దాండియా అని అంటారు, గర్భా అని కూడా అంటారనమాట గుజరాత్లో. పిల్లలంతా ఒక చోట చేరారు. ప్రణవి వాళ్ళ నాయనమ్మ అక్కడికి వచ్చిందనమాట. ప్రణవి, నానమ్మ, వీళ్ళంతా నా స్నేహితులు గౌరవ్, షబ్నం, లక్కీ సింగ్, మేరీ అని ఇంట్రడ్యూస్ చేస్తుంది. పిల్లలు ముక్తకంఠంతో ఒక్కసారిగా నమస్కారం నానమ్మ అంటూ అరిచారనమాట. నానమ్మ, మీ అందరికీ నా ఆశీస్సులు, మిమ్మల్ని ఇలా కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది అనిందనమాట నాయనమ్మ. లక్కీ సింగ్, ఈ 9 రోజులు ఎంతో సంతోషంగా గడిచాయి, రేపు దసరా అనేసరికి షబ్నము, మళ్ళీ సంవత్సరం ఆగితే కానీ దసరా అనేటువంటి రాదు, ఈ సరదా కూడా మళ్ళీ రాదు అని చెప్పి చెప్తూ ఉందనమాట. గౌరవ్, మీరు పండగల గురించి రకరకాల విషయాలు కథలు చెప్తారని ప్రణవి చెప్పింది. ఈరోజు మీరు మాకు దసరా గురించి చెప్తారా అని అడిగాడనమాట గౌరవ్. నానమ్మ, తప్పకుండా. ఈ పండుగని శరదృతువుల్లో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు జరుపుతారు. ఈ యొక్క 9 రోజులు దేవీ పూజలు దేవీ పూజలు చేస్తారు. అందువలన ఈ పండుగకు దేవీ నవరాత్రులు అని కూడా అంటారనమాట. మేరీ, క్రీస్తు పుట్టినరోజును క్రిస్మస్గా జరుపుకుంటాము. మరి ఈ దసరా సందర్భంగా ఏం చేస్తారు అంటే నానమ్మ వచ్చేసి చెప్పింది. పూర్వము మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడు దేవతలను, ప్రజలను బాధించేవాడు అనమాట, హింసించేవాడు అనమాట. వారంతా విష్ణుమూర్తికి, శివునికి మొరపెట్టుకున్నారు. వారు దేవిని సృష్టించి అనేకమైనటువంటి ఆయుధాలు బహుకరించారు. ఆమె మహిషాసురునితో రాక్షసునితో 9 రోజులు యుద్ధం చేసి చివరిన ఆ దుర్మార్గుణ్ణి సంహరించింది. ఆ ఆనందంతో ప్రజలు ఈ పండుగని జరుపుకుంటున్నారు అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట. ప్రణవి, నానమ్మ, దసరా పండుగను విజయదశమి అని కూడా అంటారు కదా, ఎందుకు అంటే నానమ్మ, పాండవులు ఈ దశమి రోజున సమీ వృక్షాన్ని వచ్చేసి పూజించి ఆయుధాలు ధరించారనమాట. కౌరవులపై విజయం అనేటువంటి సాధించారు. అదేవిధంగా శ్రీరాముడు ఈ దశమి నాడే దేవి వ్రతము చేసి రావణాసురుని సంహరించి విజయం పొందారనమాట. అందుకే దీన్ని విజయదశమి అంటారనమాట. చూసారా ఎంతమంది పూర్వంలో ఉన్నటువంటి వారందరూ వచ్చేసి మనల్ని ఈ రోజున వచ్చేసి రాక్షసులు అంతరించినటువంటి రోజుగా మనము గుర్తించి ఇక్కడ విజయదశమిని జరుపుకుంటూ ఉన్నాము. లక్కీ సింగ్, భారతదేశం అంతా ఈ సమయంలో దాండియా ఆడుతారా అంటే నానమ్మ, లేదు, దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో బొమ్మల కొలువులు పెడతారు. సో తమిళనాడులో వచ్చేసి బొమ్మల కొలువు అనేటువంటిది ముఖ్యంగా ఉంటుంది. బొమ్మల్ని కొలువు తీర్చి ఉంచుతారు. వాహన పూజలు, ఆయుధ పూజలు చేస్తారు. తర్వాత వచ్చేసి వివిధ రంగులు పూసుకొని దసరా వేషాలు వేస్తారు. వాటిలో పులి వేషం ముఖ్యమైనటువంటిది. మరి ఉత్తర భారతదేశంలో ఏం చేస్తారు అంటే నానమ్మ, ఉత్తర భారతదేశంలో రామలీల ఉత్సవాలు జరుపుతారు. పెద్దలు, పిల్లలు కలిసి దాండియా కూడా ఆడతారు. దాండియా అనేటువంటిది ఆడతారనమాట. సో వాటిని వచ్చేసి గర్భా అని కూడా అంటారు. గౌరవ్, నేను క్రిందటి దసరా పండుగకు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి ఖమ్మం వెళ్ళాను. అక్కడ బతుకమ్మ పండుగ అనేటువంటి చేశారు. రకరకాల పూలతో బతుకమ్మని అలంకరించి దాని చుట్టూ పాటలు పాడుతూ చప్పట్లు చరుస్తూ తిరిగారు. చివరకు నీళ్ళలో నిమజ్జనం చేశారు అని చెప్పేసి బతుకమ్మ పండుగను గురించి చెప్తూ ఉన్నారన్నమాట. నానమ్మ, ఇన్ని విషయాలు తెలుసుకున్నటువంటి తర్వాత మీకేమనిపిస్తుందో చెప్పండి అంటే పిల్లలు, చెడు మీద ఎప్పుడు మంచి అనేటువంటిది గెలుస్తుంది అని అనిపిస్తుంది అని చెప్పేసరికి నాయనమ్మ, అవునవును నిజమే, అదిగో మీ దాండియా మొదలైంది, వెళ్ళండి, నేను కూడా కూర్చొని మిమ్మల్ని చూస్తాను అని చెప్పేసి పంపించిందనమాట పిల్లల్ని. సో ఎప్పుడు మనకు చెడు మీద మంచి అనేటువంటిది గెలిచినటువంటి రోజుని మనం వచ్చేసి విజయదశమిగా మనము జరుపుకుంటాము ప్రతి సంవత్సరము.